మనం ఒక పని చేసేటప్పుడు లేక మరొకరికి సేవ చేసేటప్పుడు అతనికి యథార్థత ఉండాలని కోరుకుంటాం. మనం యథార్థత కలిగి ఉన్నప్పుడు జారిపోతామేమోననే భయం ఉండనవసరం లేదని దావీదు తెలియచేస్తున్నాడు. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను అని అతడు చెప్తున్నాడు. సమభూమి అంటే ఒకే స్థాయిలో ఉన్న స్థలము. నాలో యథార్థత ఉంది కనుక నేను సమభూమిపై ఉన్నాను. ప్రభువుకి వ్యతిరేకమైనదేది నా హృదయంలో లేదు. నేను ఆయనకు అవిధేయుడను కాను అని దావీదు చెప్తున్నాడు. పరీక్షను బట్టి మనం భయపడనవసరం లేదు. యెహోవా నన్ను పరిశీలించుము, పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము అని దావీదు రాస్తున్నాడు. మరో విధంగా అతడు, ప్రభువా, నేను అగ్నిగుండము గుండా వెళ్ళగలను, నేను ఎక్స్రే గుండా వెళ్ళగలను, నన్ను పరిశీలించు, పరీక్షించు, నేను భయపడను అని చెప్తున్నాడు. నీ జీవితము దేవుని ఎదుటను మనుషుల ఎదుటను పరిపూర్ణముగా ఉన్నప్పుడు, యథార్థతను నీవు అనుసరిస్తున్నప్పుడు, మంచి మనస్సాక్షి నీవు కలిగి ఉన్నప్పుడు, ఎలాంటి పోరాటానికైనా, అగ్నిగుండమునికైనా, ఎక్స్రేకైనా లేక పరీక్షకైనా నీవు భయపడనవసరం లేదు. దేవుడు నీలోనికి చూస్తాడు. నీవు యథార్థత కలిగి నడుచుకున్నప్పుడు నీవు గట్టి నేలపై నడవగలవు. ఇద్దరు యజమానులకు సేవ చేయాలని ఎన్నడూ ప్రయత్నించకు. ప్రభువు ఎదుట నీ హృదయమును ఎన్నడూ విభాగింపకుండా జాగ్రత్త వహించు.